నమస్తే. సీఎంపై రాయి దాడి, రోజుకో మలుపు. ఒకప్పుడు కోడికత్తి శివన్ అన్నారు, తర్వాత గులకరాయి సతీష్ అన్నారు. ఇప్పుడు గులకరాయి దుర్గారావు అనాలా, లేదంటే ఇంకేమైనా పేర్లు మారబోతున్నాయా? రోజుకు ఒక టర్న్ తీసుకుంటున్నటువంటి ఈ విషయం పైన మనతో పాటు కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలుకి జగన్పై రాయి దాడి అదంత పెద్ద ప్రమాదమైంది కాదు, కానీ కొంతమంది ఏంటంటే తగలరాని చోట తగిలితే ఏమైపోతాడో జగన్ అన్నట్టు మాట్లాడుతున్నాయి. కొంత హాస్యాస్పదంగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ అజిత్ సింగ్ నగర్ సంబంధించినటువంటి కొంతమంది పిల్లల్ని, ఎవరైతే సతీష్, దుర్గారావు, సంతోష్, ఆకాష్, చిన్న, వీళ్ళ నలుగురు పేరు మాత్రం కరెక్ట్గా సిపి రానా గారు ప్రకటించిన కరెక్ట్ 48 గంటల్లోనే హఠాత్తుగా సడన్గా పట్టుకోవడం కావచ్చు, 2 లక్షల రివార్డు కావచ్చు, వీటన్నిటి మీద ఏదో వచ్చింది. ఇది కాకుండా 350 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి టైల్స్తో కొట్టాడని చెప్పేసి ఇంకొక మాట ఏదో అన్నారు సిపి రానా. సో ఇప్పుడు ఇవంతా వెళ్ళిపోయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయేసరికి ఇప్పుడు వీళ్ళందరూ కాదు అంటూ ఇంకో కొత్త పేరు దుర్గారావు అని చెప్పి తీసుకొస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు చాలా నాకు ఆశీర్వదించాడు, నా కంటికి తగలలేదు, నా కణతకి తగలలేదు, పైన తగిలింది. అంటే ఇది చిన్న స్క్రిప్ట్, ఇంకా పెద్ద స్క్రిప్ట్ నా కోసం రచిస్తున్నాడు అని చెప్పాడు ఆయన. అంటే ఆ పెద్ద స్క్రిప్ట్లో ఈ కొంచెం స్క్రిప్ట్లు బయటకు వస్తున్నాయి మనకి. మీకు అర్థమైందా? ఆ స్క్రిప్ట్లో భాగం ఇది. సినిమాకి సంబంధించి గ్లిమ్స్, ట్రీజరు, ట్రైలరు, సినిమా అట్లా గ్లిమ్స్ అనుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కటి ఫీలర్స్ లాగా వదులుతున్నారు. ఇప్పుడు ఇదేంటంటే పాప ఈ దుర్గారావు ఇప్పుడు కొత్తగా ఇతను బలవబోతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని బలిపశువులను చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పాపం అతను ఎవరు, సతీష్, ఆ చిన్న, ఇంకెవరో మొత్తం వాళ్ళు పాప వడ్డారు వాళ్ళందరూ గొడవ పెడుతున్నారు. మేము ఎంతకైనా ఇవాళ అయితే చూశాను నేను టీవీలో, మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతకైనా తెగిస్తాము అంటే వాళ్ళు మా ప్రాణాలైనా వదిలేస్తాము, మా పిల్లలు బయటికి రావాలి అని మాట్లాడుతున్నారు. తల్లి ఆవేదన, అది ఏ తల్లిదైనా ఉంటుంది. అక్రమంగా అసలు ఏంటండి 2 రోజులు అసలు నీకేమిటో తెలియలేదు, ఏం జరిగిందో నీకు తెలియదు. ఇంతమంది పోలీస్ పహారా ఉంది, ఇన్ని ఇంటెలిజెంట్ బ్యూరో ఉంది, నీకు పోలీసు ఉన్నారు, మీరు ఎవరు వేశారో రాయి పట్టుకోలేకపోయారు. సడన్గా 2 రోజుల తర్వాత పొద్దున్నే ఆ పిల్లాడిని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదుటండి ఆ పిల్లలు. ఇంతకీ జోక్ ఏంటంటే వాళ్ళని ఎక్కడ పెట్టారో ఇంతవరకు తల్లిదండ్రులకు తెలియలేదుట. ఇప్పుడు ఈ కొత్తగా ఇవాళ ఏంటంటే కొత్త డ్రామా, ఇప్పుడు బోండా ఉమ గారి పేరు తీసుకొస్తున్నారు తెర మీదకి. ఇప్పుడు తెలుగుదేశానికి ఎలా లింక్ చేయాలి? ఇప్పుడు మీకు గుర్తుంటే కోడికత్తి కేసులో, కోడికత్తి సీనుది చంద్రబాబు నాయుడు గారి మీద పడేడ్చారు, చంద్రబాబు నాయుడు గారే చేయించారన్నారు. ఆఖరికి అదేం తేలిందండి? అన్నయ్య ఏం చెప్పింది, 5 ఏళ్ళు ఆ పిల్లాడి జీవితం నాశనం అయిపోయి ఆ పిల్లాడు బయటకు వచ్చాక ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి సంబంధం లేదని ప్రూవ్ అయింది మనకి. మరి సుధాకర్ని ఏం చేశారండి? డాక్టర్ సుధాకర్ని ఎస్సీ, అతను పాపం ఎంత అన్యాయంగా చచ్చిపోయాడు, అతను మెంటల్ టార్చర్ పెట్టి అతను చంపేశారు. ఇప్పుడు ఈ సతీష్ అన్నవాడు బలైపోతాడు అనుకుంటే ఈలోగా ఇంకొక బకరాలాగా మనకి పాపం ఈ దుర్గారావుని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇతను విజయవాడ అదే తెలుగుదేశం ఆఫీస్లో పనిచేస్తాడు, బోండా ఉమ్మగారు ఆఫీస్లో. అతని మొత్తం ఈ ఓటర్స్ లిస్టు ఇవన్నీ చూసుకుంటాడు అనమాట, పోలింగ్ ఏజెంట్ లాగా అనుకోండి. మొత్తం అంతా అతని చేతుల్లో ఉన్నాయి, అతనికి తెలుసు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశాన్ని ఇరికించడానికి, బోండా ఉమని ఎన్నికల్లో నెగ్గకుండా చేయటానికి, అతని నామినేషన్ ఆపటానికి, నెగ్గడం తర్వాత ముందు నామినేషన్ ప్రక్రియ ఉంది కదా ఇవాళ నుంచి. సో నామినేషన్ ప్రక్రియను ఆపడంలో భాగంగా ఈ దుర్గారావుని తెర మీదకి తీసుకొచ్చారు. ఓకే ఓకే, ఎంత స్కెచ్ చూడండి. అంటే ఒక గులకరాయి వల్ల ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు బోండా ఉమ గారు బయటికి రావడానికి లేకుండా చేస్తున్నారు వీళ్ళు. అలాగని ఆయన ఏం భయపడతారని కాదు, విషయం చెప్పుకుంటున్నాం మనం అంతే. ఇప్పుడు ఈ దుర్గారావుని తీసుకెళ్లారు. ఇప్పుడు సతీష్, దుర్గారావు ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మనకి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో తెలియదు. అందుకని బోండా ఉమ్మగారు ఏమన్నారు, మీరు న్యాయబద్ధంగా ఏమన్నా కనుక్కోండి, మాకు అబ్జెక్షన్ లేదు, అన్యాయంగా కానీ ఏదైనా చేస్తే 4వ తారీఖు తర్వాత మీ పని పడతామని చెప్పి. అది కాక ఇక్కడ ఇంకొక విషయం కూడా చర్చ మీదకి వస్తుంది. ఏదైతే అజిత్ సింగ్ నగర్కి సంబంధించినటువంటి వడ్డర్ కాలనీలో పట్టుకున్నటువంటి సతీష్, సంతోష్, ఆకాష్, చిన్న, దుర్గారావు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 14-15 సంవత్సరాల వాళ్ళు మాత్రమే. కాబట్టి వీళ్ళ మీద 307 పెడతానికి లేదు అనేది కొంత న్యాయపరంగా వచ్చింది.
కనీసం అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది తట్టలేదు అప్పుడు. తర్వాత ఇప్పుడు సతీష్ని ఏదన్నా కేసు పెడితే అది కుదరదు కాబట్టి దుర్గారావుని తీసుకురావడానికి, అదే బోండా అమ్మ మీద కూడా కొంత చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి కూడా, అంటే సతీష్ని టర్న్ చేసి దుర్గారావు రావడానికి ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చండి, మీరు చెప్పింది ఆ పాయింట్ కరెక్టే. వీళ్ళందరూ మైనర్లు కాబట్టి మీరు చెప్పిన 307 పెట్టడానికి లేదు, హత్యాయత్నం కిందకి రాదు, వాళ్ళకి 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష వేయటానికి ఉండదు. కానీ అదొక్కటే రీజన్ కాదండి. దుర్గారావుని ఇప్పుడు అలా అనుకుంటే ఇంకొక పుల్లారావుని తీసుకురావచ్చుగా. అవును అవును. ఇప్పుడు ఇక్కడ ఈ బోండా ఉమ్మ దగ్గర పనిచేసే వ్యక్తినే పర్టికులర్గా ఎందుకు పట్టుకున్నారు, మనం అక్కడ పాయింట్ ఆలోచించాలి. ఇప్పుడు పట్టుకోదలుచుకుంటే ఇప్పుడు ఆ పాప 5 ఏళ్ళు 5గురిని ఎట్లా అమాయకులను పట్టుకున్నారో, వాళ్ళకి 350 రూపాయలు ఇస్తాము మందు పోస్తామని తీసుకెళ్ళి 350 ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అది కడుపు మండి వాడు వేశాడు. ఇంకొకటి ఏంటి తెర మీదకి వచ్చిందంటే అన్నా క్యాంటీన్లు మూసేశారు. అన్నా క్యాంటీన్ మూసే ఆకలికి కడుపు మండి వాళ్ళు ఆ పని చేశారని. ఆకలికి కడుపు మండి కొడితే అది క్షమించే నేరం అండి, అది రానంత నేరం ఏం కాదు అది. ఇప్పుడు ఆకలి అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం అది. కాబట్టి ఆ పిల్లలు ఆ తప్పు చేస్తే ఈయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు వదిలేయాలి వాళ్ళని. దానికి ఇంత సీన్ అక్కర్లే. ఎలక్షన్స్ ముందు నువ్వేదో నీ గెయిన్ కోసం చూసుకుంటున్నావు తప్ప పిల్లల భవిష్యత్తు నువ్వు ఆలోచించట్లా. నువ్వు అన్నీ మంచి చేస్తానన్న ప్రజలకు ఏం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు నువ్వు. ఈ దుర్గారావు అన్న వాడిని తీసుకురావడానికి కారణం మాత్రం ఇప్పుడు తెలుగుదేశాన్ని ఇరికించటం, బోండా ఓమని ఏ రకంగా ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అనేది చాలా పెద్ద ఇష్యూ అండి. రాజధాని లేకపోవటం, అమరావతి రాజధాని రైతుల పోరాటాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి, వాళ్ళ మీద జరిగిన అట్రాసిటీసు. తర్వాత ఇప్పుడు అక్కడ గెలుపుకి ఏ రకంగానూ వైసీపీ క్యాండిడేట్కి గెలుపు లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. అయితే మనం కరెక్ట్గా ఈ బస్సు సంసిద్ధం యాత్ర కావచ్చు, ఈ బస్సు యాత్ర కావచ్చు, స్టార్ట్ అయిన దగ్గర చూస్తున్నాం. కర్నూలులో చెప్పులు, మధ్యలో బిందెలు, ఇంకో దగ్గర వికలాంగులు, ఇలాగా అంటే ప్రతి దగ్గర ఏదో ఒక నిరసన అయితే తగులుతూ వస్తూనే ఉంది జగన్కి. సో ఇక్కడ రాయి పడ్డం కూడా ఒక నిరసన అనుకోవచ్చు కదా. చెప్పు పడ్డ దాన్ని కూడా ఇప్పటిదాకా ఎటువంటి ఎంక్వైరీ లేదు, పట్టుకుంది ఎవరిని లేదు. బిందెలు పట్టుకొచ్చారు అంటే ప్రతి దగ్గర అక్రమంగా అరాచకాలు ఎక్కువైతున్నాయి. ఇక్కడెక్కడ కూడా ఇక్కడ అభివృద్ధి లేదు అన్నందుకే రాళ్ళు పడ్డాయని కూడా అనుకోవచ్చుగా. తప్పకుండా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక చెప్పు, ఒక బిందె, లేకపోతే ఒక వికలాంగుడు, లేకపోతే మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని కూడా నిరసన తెలిపారు. ఇంకొకటి మీరు విన్నారో లేదో, ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నిన్న వాళ్ళకి సంబంధించిన మౌత్ పీస్ ఛానలే చెప్పింది, ఇప్పుడు సిద్ధం సభలకి మాకు జనాలు రాలేదన్నారు, మేమంతా సిద్ధం జనాలు రాలేదన్నారు, ఇవాళ నుంచి చూడండి జనాలు ఎలా వస్తున్నారు అని. అంటే ఏంటి ఈ దెబ్బ అనేది? జనాల్ని తీసుకురావడానికి వీళ్ళు ఆడిన నాటకమా? వాళ్ళే చెప్పుకున్నారు. నిన్న పొద్దున్న ఈ మాట వాళ్ళ ఛానలే చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? ఇంకో విషయం చూసారో లేదు, ఇవాళ కొంచెం దాని మీద రక్తపు మరక వచ్చింది మళ్ళీ ఆ ప్లాస్టర్ మీద. ఏమండి ఇంత చిన్న గీరికి రక్తం ఎక్కడి నుంచి వస్తుందండి? మహా కోసుకుపోతేనే రక్తం గడ్డకట్టేదానికి చూస్తాడు డాక్టర్. అంటే ఇక్కడ అలా రక్తం ఊజ్ అవుతోందంటే ఆయన పడుకోవాలి వెళ్ళి హాస్పిటల్లో. అంటే డ్రామాలు ఏంటండి ఇది? ఏంటిది అసలు? ఆంధ్రప్రదేశ్ డ్రామా ప్రదేశ్ అయిపోయింది ఇది. చిన్న సంబంధించి చూస్తున్నాను రీల్స్ చూస్తుంటే ఈ మధ్యలో జగన్కి తగిన దెబ్బ ఏదైతే ఉందో దాంట్లో కనీసం బ్లీడ్ అవుతున్న రక్తం కూడా లేదు. దీన్ని పక్కన పెడితే పైన ఇంకొక పుష్పలో అల్లు అర్జున్కి వేస్తున్న మేకప్లో సేమ్ అలానే గీత గీయడం కావచ్చు. అంటే అలాంటి మేకప్ ఆర్టిస్టులను కూడా పక్కన పెట్టుకున్నారని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గెలవటం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు అంటానికి ఇవన్నీ తార్కాణాలండి. ఆయన అంటే డ్రామా ఆర్టిస్టులు పెట్టుకుంటున్నాడు పక్కన, అందరినీ పక్కన పెట్టుకుని ఆయన తన కథని నడిపిస్తున్నాడు. కానీ ఇవేవి ఎన్నికల్లో ఓట్లు తీసుకొస్తాయని భ్రమలో ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ చిన్న గులకరాయి కేసు మీరు ఇందాక అన్నట్టు ఇది చాలా చిన్న గ్లిమ్స్ మాత్రమే. రానుంది ఇంకా దేవుడి స్క్రిప్ట్ ఇంకా చాలా పెద్దది ఉంది. అంటే ఇంట్లో వాళ్ళు బలి అవ్వబోతున్నారా లేదా జనాలు బలి అవ్వబోతున్నారా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు అదే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పెద్ద స్క్రిప్ట్ అన్నాడు కదా, ఆయన దేవుడిది పెద్ద స్క్రిప్ట్ ఉంది అన్నాడు కదా. నా డౌట్ ఏంటంటే ఇది మరి ఎంతవరకు నాకు అనిపించింది చెప్తున్నా. ఇప్పుడు నామినేషన్లు వేయటానికి వెళ్తాడు ఆయన, వెళ్ళినప్పుడు మరి ఎవరినైనా బలి చేస్తాడా? మనం అది కూడా యాంటిసిపేట్ చేయాలి. తను గెలవటం కోసం ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక 2-3 ఏదైనా అయింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఓన్లీ ఇది గులకరాయకే ఇప్పుడు ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది. పాప వాళ్ళే చెప్తున్నారు అన్ని రాష్ట్రాల ప్రజలు బాధపడ్డారట జగన్మోహన్ రెడ్డి గురించి. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరైనా 2-3 ఏదైనా అయింది అనుకోండి, నేను గెలుస్తాను అని అనుకుంటాడు కదా ఆయన. సో పెద్ద స్క్రిప్ట్ అది ఉండొచ్చు. లేదు ఇంకేదైనా ఈ మధ్యలో కూడా ఇంకేమైనా చేస్తాడా మనం ఎదురు చూడాలి.
అందుకని మనం జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయకూడదు ఈ విషయంలో. అంటే ఈ స్క్రిప్టులు లేకపోతే ఈ డ్రామాలు నడపడంలో ఇవన్నింటిలో కూడా మనం ఇప్పుడు రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది అనేది మనం వేచి చూడాలి. మంచి కాదండి, ఏం చెడు జరగబోతుంది, దానివల్ల ఎంతమంది బలవుతారు, దాని ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష కూటమి మీద ఏ రకంగా ఉంటుంది, ఇది ఆంధ్రదేశం ప్రజలు ఆలోచించాలి. చూద్దాం మేడం. మొత్తానికి ఇప్పుడు ఓన్లీ చిన్న గ్లిమ్సే వచ్చిన దానికి ఇంత పెద్ద విషయం జరిగింది. కానీ పెద్ద స్క్రిప్ట్ జరగబోయే ముందే ఏపీ ప్రజలందరూ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా కొంత అలర్ట్గా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.